అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు మనలం అనమాట. ఈరోజు ఏంటంటే ఒక బిజీ డే మార్నింగ్ని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది షూట్ చేసిన రోజు వచ్చేసి సెకండ్ సాటర్డే అనమాట. పిల్లలకి హాలిడే, అందరూ ఇంట్లోనే ఉన్నారు. బట్ నాకు ఆ రోజు అవుట్డోర్ షూటింగ్ పడింది. ఉదయాన్నే వెళ్లాల్సి వచ్చిందనమాట. సో ఎర్లీగా లంచ్ ప్రిపేర్ చేసేసి త్వరగా రెడీ అయ్యి వెళ్ళిపోవాలి. అందుకని లంచ్ అనేది కొంచెం సింపుల్గా త్వరగా అయిపోయే పప్పు, టమాటా అండ్ అలాగే బంగాళదుంప వేపుడు, అది కూడా ముద్దకూరలాగా చేసేసి వెళ్దామని ఫిక్స్ అయిపోయాను. మ్యాక్సిమం ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుందండి వంట చేయడానికి. అన్నం వండేసేయచ్చు, పప్పు టమాటా చేసేయచ్చు, బంగాళదుంప వేపుడు కూడా చేసేయచ్చు. బిజీగా ఉన్నప్పుడు వర్కింగ్ ఉమెన్స్కి కానీ లేదంటే మార్నింగ్ టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ పెట్టాలనుకున్నా ఈ ప్రాసెస్ మీకు బాగా హెల్ప్ అవుతుంది. రెసిపీ టేస్ట్ సేమ్ అయినా కూడా ప్రాసెస్ అనేది చాలా క్విక్ ప్రాసెస్ అనమాట. ఇది ఫస్ట్ నేను ప్రెషర్ కుక్కర్లో రైస్ కుక్ చేసేస్తున్నాను. 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ వాటర్ కింద ఎసరు వేసేసి ప్రెషర్ కుక్ చేసేస్తున్నాను. ఇందులో నానబెట్టడాలు లాంటివి ఏమీ ఉండవండి. పప్పు కూడా నానబెట్టకుండా డైరెక్ట్గా వేసి చేసేయచ్చు అనమాట. రైస్ని ఒక సైడ్ కుక్ చేసేస్తున్నాను. ఇంకొక సైడ్ ప్రెషర్ కుక్కర్లోనే కుక్కర్ సపరేటర్స్ ఉంటాయి. సో అందులో ఒక దాంట్లో పప్పు, ఒక దాంట్లో బంగాళదుంపలు వేస్తున్నాను. పప్పులోకి వాటరు, పసుపు, కొంచెం ఉప్పు, ఆయిల్ వేసుకోవాలి. అండ్ మనం బంగాళదుంపలు ఎందులో అయితే పెడతామో అందులో లైట్గా ఉప్పు, కొద్దిగా ఒక పావు గ్లాసు, చిన్న టీ గ్లాస్లో పావు గ్లాసు వాటర్ వేస్తే చాలండి. స్టీమ్తోనే చక్కగా ఉడికిపోతుంది అనమాట, పప్పుతో సమానంగా. నీళ్ళు ఎక్కువ వేసి ఉడికించకూడదు. ఇలా మనం సపరేటర్స్ యూస్ చేసినప్పుడు స్టీమ్ వస్తుంది కాబట్టి ఆ స్టీమ్తోనే కుక్ అయితే పప్పు అండ్ బంగాళదుంపలు రెండు ఈక్వల్గా కుక్ అవుతాయి. బై ద వే, నేను ఈ కుక్కర్ అండ్ ఈ సపరేటర్స్ కూడా ఇండస్ వ్యాలీ నుంచే తెప్పించానండి. అమ్మ చేతి వంటలో వీడియో పోస్ట్ చేసినప్పుడు ప్రెషర్ కుక్కర్ ఎక్కడ తీసుకున్నారని నాకు చాలా ఎంక్వైరీస్ వచ్చాయి. ఇండస్ వ్యాలీలోనే తీసుకున్నాను. ఇవి న్యూగా లాంచ్ చేసిన ప్రోడక్ట్స్ అనమాట. ఇంతకు ముందు ప్రెషర్ కుక్కర్స్ ఏంటంటే కొంచెం డెప్త్ ఎక్కువ ఉండేవి. ఇవి అలా కాదు, వెడల్పుగా ప్యాన్ టైప్లో ఉన్న కుక్కర్స్ అనమాట. ఇందులో కుక్ చేయడం వల్ల రైస్ అనేది అడుగు నీరు పట్టకుండా ఉంటుంది, ఈవెన్గా కుక్ అవుతుంది, వాటర్ అనేది పైకి పొంగకుండా ఉంటుంది. సో ఇలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ఈ షేప్లో ప్రెషర్ కుక్కర్ ఉంటే. ఈవెన్ మనం ఏదైనా రైస్ ఐటమ్ కూడా చక్కగా చేసుకోవచ్చు. ఓవర్గా ఉడికిపోవటం కానీ లేదంటే అడుగు పట్టేయడం కానీ జరగవన్నమాట. అండ్ కుక్కర్ సపరేటర్స్ గురించి కూడా ఒక 2 to 3 months బ్యాక్ వీడియోస్ చేసినప్పుడు అడిగారు. ఇవి కూడా ఇండస్ వ్యాలీవేనండి, చాలా స్టడీగా ఉన్నాయి. స్టెయిన్లెస్ స్టీల్ కంప్లీట్గా. ఇందులో 3 లీటర్స్ ప్రెషర్ కుక్కర్లో పట్టే స్టాండ్ ఉంటుంది అండ్ అలాగే 5 లీటర్స్ ప్రెషర్ కుక్కర్లో పట్టే స్టాండ్ కూడా ఉంటుంది. రెండు డిఫరెంట్ సైజెస్ అనమాట. మీ కుకింగ్ పర్పస్కి వీటిలో ఏమైనా యూజ్ అవుతాయి అని అనుకుంటే కనుక ప్రోడక్ట్ లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను అండ్ కూపన్ కోడ్ కూడా మెన్షన్ చేస్తాను. లింక్స్ త్రూ వెళ్ళి కూపన్ కోడ్ యూస్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. సో ప్రెషర్ కుక్కర్లో పప్పు అండ్ అలాగే బంగాళదుంపలు కూడా పెట్టేశానండి. బంగాళదుంపల్ని శుభ్రంగా వాష్ చేసేసి ముక్కల కింద కట్ చేసి పీల్తోనే పెట్టేశాను అనమాట. అన్నం ఇంకా పప్పు, బంగాళదుంపలు ఉడికేలోపు నేను కొద్దిగా హెయిర్ స్టైల్ చేసేసుకుంటానండి. లైట్గా హెయిర్ అనేది వెట్గా ఉన్నప్పుడే నేను హెయిర్ స్ప్రే యూస్ చేస్తానన్నమాట. ఇదేంటంటే మనం బ్లోయింగ్ చేసుకునేటప్పుడు కానీ లేదంటే స్ట్రైట్నర్ యూస్ చేసేటప్పుడు కానీ హెయిర్ పాడవకుండా కొంచెం ప్రొటెక్ట్ చేస్తుంది. ఆ తర్వాత హెయిర్ స్ట్రైట్నింగ్ యూస్ చేస్తూ కొంచెం హెయిర్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటాను. షూటింగ్ అప్పుడు లైట్గా స్ట్రైట్నింగ్ చేసుకుంటానండి, లేదంటే ఆ బేబీ హెయిర్ అనేది పైకి లేచిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఉండడం కోసం కొంచెం స్ట్రైట్నింగ్ అయితే చేసుకుంటాను. స్ట్రైట్నింగ్ చేశాక హెయిర్ లీవ్ చేస్తే హెయిర్ లీవ్ చేసేయచ్చు, లేదంటే జడ వేసుకుంటే కనుక కొంచెం సెట్టింగ్ స్ప్రే అనేది స్ప్రే చేసుకుంటాను. యూజువల్గా ఏదైనా షూటింగ్స్ ఉన్నప్పుడు నేను సెల్ఫ్గా చేసుకునే హెయిర్ డ్రెస్సింగ్ అనమాట. ఇంకొకటి చెప్పాలి, అదేంటంటే ఈ మధ్య నాకు బాగా ఇంపాక్ట్ చూపించిన ఒక స్కిన్ కేర్ రొటీన్ అనేది బాగా అలవాటైంది. ఎప్పటి నుంచో అలా ట్రయల్స్ మీద ట్రయల్స్ వేసి అసలు పింపుల్స్ ఎందుకు వస్తాయి, పింపుల్స్ దగ్గర నుంచి డార్క్ స్పాట్స్ కింద మారిపోవటం, ఫేస్ అనేది కొంచెం పిగ్మెంటేషన్ రావటం, ఇలాంటివి చాలా ఫేస్ చేశాను. బట్ ఫైనల్గా నాకు ఒక రొటీన్ అనేది దొరికింది. థ్యాంక్ గాడ్ అని అనిపించింది అనమాట. మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను, నా స్కిన్ కేర్ రొటీన్ అనేది ఒకటి ఫిక్స్ అయిన తర్వాత మీకు డెఫినెట్గా షేర్ చేస్తాను అన్నట్టుగా చెప్పాను కదా. ఆ టైం వచ్చేసింది అనమాట. నెక్స్ట్ వీక్ కానీ ఆ పై వచ్చే వారం కానీ తప్పకుండా పోస్ట్ చేస్తాను. మీరు ఇక్కడ గమనించినట్లయితే నేను అసలు ఏ మేకప్ వేయలేదు, జస్ట్ స్కిన్ కేర్ చేసుకున్నాను. కాజల్ పెట్టి లైట్గా లిప్ బామ్ అప్లై చేశాను అంతే. బట్ స్కిన్ మాత్రం చాలా హెల్దీగా తయారైంది. ఎందుకు తయారైంది, ఏ ప్రికాషన్స్ తీసుకున్నాను, ఇవన్నీ కూడా ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి. ఇప్పుడు మాత్రం షేర్ చేయలేను, చాలా టైం ల్యాగ్ అయిపోతుంది. అండ్ ఇంకొకటండి, మా హస్బెండ్ లెగ్ ఫ్రాక్చర్ అయిందని చెప్పినప్పుడు ఎంతమంది ఎన్ని సలహాలు
ఇచ్చారో కాల్షియం డెఫిషియన్సీ పోవడానికి ఇవి తీసుకోండి, అవి మంచిది అని చాలా సలహాలు ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ త్వరగా తగ్గాలని కూడా ప్రే చేస్తాము అన్నట్టుగా చెప్పారు. ఐఎమ్ సో బ్లెస్డ్ అనిపించింది అనమాట. ఎంతమంది సపోర్టివ్గా ఉన్నారు. మనకి ఏదైనా కొంచెం బాగాలేదు, కొంచెం డౌన్లో ఉన్నప్పుడు ఇలా ఎవరైనా భుజం తడితే చాలా హ్యాపీ అనిపిస్తుంది కదా. సో ఆ సపోర్ట్ అనేది నాకు మీ నుంచి వచ్చినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే కొంతమంది అడిగారండి, ఎలా ఉంది ఇప్పుడు, బాగానే ఉందా, ఓకేనా, నడవగలుగుతున్నారా సార్ అన్నట్టుగా అడిగారనమాట. ఓకే అండి, అంతా బాగానే సెట్ అయింది. బట్ ఇంకా ఓన్గా నడవలేకపోతున్నారు, జస్ట్ వాకర్తోనే వాక్ చేస్తున్నారు. ప్రస్తుతానికైతే మేము ఫిజియోథెరపీ స్టార్ట్ చేసాము. ఆన్లైన్ క్లాసెస్ తీసుకుంటున్నారు. ఇంట్లో మా సహాయంతో, మా హెల్ప్తో ఆయన ఫిజియోథెరపీ చేసుకుంటున్నారు. చాలా రోజులు కాలు కదపకుండా ఉంచడం వల్ల ఆ లెగ్లో ఉండే స్ట్రెంగ్త్ అంతా కూడా పోయిందనమాట. సో కాలు కింద మోపలేకపోతున్నారు. ఫస్ట్ స్లోగా చిన్నగా మొబిలిటీ తెచ్చుకుని, ఆ యాంకిల్లో మొబిలిటీ తెచ్చుకుని మజిల్ స్ట్రెంగ్త్ కూడా బిల్డ్ అయిన తర్వాత నడవడం ప్రాక్టీస్ చేయాలి. సో అది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అనమాట. సో మన రెసిపీలోకి వెళ్ళిపోతే కనుక నా హెయిర్ స్టైలింగ్ అంతా అయిపోయింది. ఈలోపు ప్రెషర్ కుక్ అయిపోవటము, ఆ ప్రెషర్ అంతా పోవటం కూడా అయిపోయింది. ఇంకా జస్ట్ పప్పుకి తాలింపు పెట్టాలి టమాటా వేసి. అండ్ అలాగే బంగాళదుంపలు కూడా వెట్ ఫ్రై కాబట్టి కొంచెం తాలింపు పెట్టుకొని చేసుకోవాలి. అది ఎలాగో చెప్తానండి. పప్పు తాలింపు కోసం ప్యాన్లోకి కానీ కడాయిలోకి కానీ తాలింపు గింజలు వేసేసి కొద్దిగా దంచిన వెల్లుల్లిపాయలు వేసి వేయించేసేయండి. తాలింపు వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసేసి వేయించేసేయాలి. ఉల్లిపాయలు బాగా వేగాలి. ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత అప్పుడు ఇందులోకి కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోండి. ఇందులోనే పసుపు, కొంచెం ఉప్పు వేసేసి మూత పెట్టేసి టమాటాలు మెత్తగా ఉడికేంత వరకు మగ్గించేసేయండి. ఈ టమాటాలు మగ్గేలోపు ఇంకొక బర్నర్ మీద పాన్ పెట్టేసుకుని అందులో ఆయిల్ వేసేసి తాలింపు గింజలు వేసేసుకోవాలి. తాలింపు వేగిన తర్వాత ఇందులో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేసి కొద్దిగా ఉప్పు వేసేసి ఉల్లిపాయలు బాగా మగ్గనివ్వండి. ఉల్లిపాయలు ఈ రెసిపీ కోసం కొంచెం సన్నగా పొడుగ్గా కట్ చేసుకుంటే బాగుంటుంది. ఉల్లిపాయలు బాగా మగ్గిన తర్వాత ఇందులోకి దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద వేసేసేయాలి. పచ్చివాసన పోయేలాగా బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత పసుపు, కారం, ఇంగువ, ధనియాల పొడి వేసి కొద్దిగా ఫ్రై చేయండి. ఆ తర్వాత పైన తొక్క ఒలుచుకుని పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్న ఉడికించిన బంగాళదుంప వేసేసి అందులోనే కొద్దిగా ఉప్పు కూడా వేసేసి బాగా టాస్ చేయండి. అంతా కలిసిపోయాక మూత పెట్టేసి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టేసేసి నిదానంగా మగ్గనివ్వండి. ఈలోపు టమాటాలు చక్కగా ఉడికిపోయి ఉంటాయి. ఉడికిపోయిన టమాటాలని మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలి అంటే మ్యాష్ చేసుకోవచ్చు. ఇలా మెత్తగా ఉడికిపోతే కనుక జస్ట్ గరిటెతో కలిపేసేసి చింతపండు రసాన్ని వేసేసేయండి. నేను చింతపండు రసం త్వరగా వేయాలి అనుకుంటే ఏం చేస్తానంటే చింతపండుని నానబెట్టను. మా ఇంట్లో ఆల్రెడీ పచ్చి చింతకాయల తొక్కు ఉంటుందన్నమాట. ఆ పచ్చి చింతకాయల తొక్కునే వాటర్లో కలిపేసేసి ఆ పిప్పి అంతా కూడా తీసేసి ఆ వాటర్ని యూస్ చేసేస్తూ ఉంటాను. యాక్చువల్గా ఇక్కడ నేను యూస్ చేసిన మెథడ్ కూడా అదే. చింతపండు నానబెట్టడం మర్చిపోయాను అనమాట. అందుకని ఇక్కడ చింత తొక్కు వాటర్ వేస్తున్నాను. బాగా కలిపేసేసి కొంచెం ఆయిల్ సపరేట్ అయ్యేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేసేసేయండి. గుజ్జు గుజ్జుగా అయిపోవాలి. ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత మనం మ్యాష్ చేసుకున్న ముద్దపప్పుని ఇందులో వేసేసేయాలి. మొత్తం కలిపేసేసి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా నీళ్లు అడ్జస్ట్ చేసేసుకుని కొంచెం పొంగొచ్చేలాగా ఉడికిస్తే సరిపోతుంది. పప్పు రెడీ అయిపోతుంది. ఇలా పప్పుని రెడీ చేసేసుకున్న తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసి దించేసేయటమే. అండ్ మన బంగాళదుంప కూడా ప్యారలల్గా వేగిపోతుందండి. అలా కంప్లీట్గా వేగిపోయాక కొత్తిమీర వేసేసి కలిపేసి దించేసేయటమే. పప్పు రెడీ అయిపోతుంది, బంగాళదుంప వేపుడు కూడా రెడీ అయిపోతుంది. చాలా క్విక్ అండ్ ఈజీగా చేసుకునే మెథడ్ ఇది. షూట్ ఉదయాన్నే ఉంది, త్వరగా వెళ్ళాలి అనుకున్నప్పుడు 1-2 కూరలు ఫుల్ మీల్లా కొంచెం తినే విధంగా చేయాలి అనుకుంటే ఇలా కొంచెం క్విక్గా ఈజీగా అయిపోయే రెసిపీస్ ప్రిఫర్ చేస్తూ ఉంటాను యూజువల్గా. షూట్ అయ్యి ఇంటికి వచ్చేసరికి నాకు లంచ్ టైం దాటిపోతుందండి. సో ఇంట్లో వాళ్ళకి మాత్రమే ఇవి ప్రిపేర్ చేసి పెట్టేసి వెళ్ళాను. వాళ్ళు మధ్యాహ్నం తినేలోపు ఆమ్లెట్ కానీ లేదంటే ఏదైనా పాపడ్స్ కానీ వేయించేసుకుంటారు. సో ఉదయాన్నే షూట్ ఉంటే ఇది నా బిజీ మార్నింగ్ రొటీన్ అనమాట. వ్లాగ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ మనలో మనమాట.